Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Namaste. Welcome to I Dream Inside Politics with Kavita. సో ఇక్కడ అధికారులు అనగానే ఐఏఎస్ ఆఫీసర్లు గుర్తొస్తున్నారు సార్. లగచర్లలో కలెక్టర్ మీద దాడి జరిగింది అనుకుంటే అంతకు ముందు 2 ఇన్సిడెంట్స్ సార్. ఒకటేమో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ 1000 ఎకరాల స్థలాన్ని ఆయన కబ్జా చేశారు, అక్రమాలు అవకతవకలకు పాల్పడ్డారు అనేది ఒకటి. ఇంకొకటి గోదావరి జలాల మళ్లింపుకు సంబంధించి 1100 కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్ని 5500 కోట్లకు పెంచారు. ఒకవేళ అక్కడున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కనుక దాని మీద సంతకం చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద చర్యలు తీసుకుంటామన్నది. ఈ 2 రకాల ట్రెండ్స్ని ఎలా చూస్తున్నారు సార్? ఇప్పుడు మీరు చెప్పినటువంటి పత్రికల్లో వచ్చిన వార్తలు, ఇక్కడ భూసేకరణలో జరిగిన సమస్య, 2 కలపన వేరు. రోజు మీరు నేను మాట్లాడుకునే పేపర్లో ప్రజలు చూస్తున్నారు కదా, టీవీల్లో వింటున్నారుగా, సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సామాన్య పౌరులకు ఏ అభిప్రాయం కలుగుతుంది? ఈ పరిపాలనంతరంగా మన కోసం లేదు, వీళ్ళంతా గడ్డి తింటున్నారు, అవినీతి పరులు, లేకపోతే పైవాడని చెప్తే వాడికి తలగొప్పుతున్నారు. మీకు గౌరవం ఎందుకుంటుంది, నమ్మకం ఎందుకుంటుంది? ప్రజల ప్రతిఘటన రావటం దానిలో ఆశ్చర్యం ఏమన్నది? అందుకే నేను చెప్పేది, 90 విషయాల్లో తప్పు చేస్తున్నారని చెప్పి అనుకున్నప్పుడు 91 విషయంలో మంచి చేసినా కూడా నమ్మకం ఉండదు. తాటి చెట్టు కింద నిలబడి మీరు పాలు దాగినా కూడా కళ్ళు అనుకుంటారు. అదే మీకు విశ్వసనీయత ఉన్నట్టయితే కళ్ళు దాగినా కూడా పాలు అనుకుంటారు. ఆ విశ్వసనీయత ముఖ్యం. ప్రభుత్వానికి చట్టంతోనే అన్ని పనులు చేయాలనుకోవడం చాలా పొరపాటు. ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వం దమననీతి ఉపయోగించడం కాదు, అది చివరి అస్త్రం. అసాధారణ సందర్భాల్లో చట్టం ద్వారా కాదు, మాట ద్వారా పని అయిపోవాలి. అంటే మాట ఇచ్చేవాడి మీద అపారమైన నమ్మకం ఉండాలి, అంటే వెనకాల చరిత్ర ఉండాలి, నమ్మదగిన చరిత్ర ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఇవాళ అది కోల్పోయాం. ఎవరి ప్రయోజనాల కోసమో అనేటువంటి అనుమానం, అపనమ్మకం అలాగే ఉంది. ప్రజల కోసం, మన కోసం అనేటువంటి భావన రావాలంటే ఏం చేయాలంటారు సార్? చెప్పడం చాలా తేలిక కవిత, కానీ ఇది ఒక్క రోజున వచ్చేది కాదు. ఒక వ్యవస్థను నాశనం చేయడం చాలా తేలిక, నమ్మకాన్ని పోగొట్టుకోవడం చాలా తేలిక, నమ్మకాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు నమ్మకంతో ఉన్న వ్యవస్థని, సమాజాన్ని కొల్లబెట్టింది మన పాలనా యంత్రాంగం, మన రాజకీయం, 2 కలిసి చేసినాయి. కాబట్టి ఇవాళ మళ్ళీ దీర్ఘకాల ప్రణాళిక ఉండాలి. అధికారుల నియామకాల్లో కావచ్చు, అరే మీరు పోస్టింగ్లు వేసేప్పుడే మీ బంధువునో మీ కులం వాడనో చెప్పానో అసమర్థుని అవినీతిపరుని అందరూ ఎక్కించారనుకోండి, చాలా చోట్ల జరుగుతుంది. సమర్థుడు నిజాయితీపరుడు మీ కులం కాదనో, అవతల ప్రభుత్వంలో బాగా పనిచేశాడని చెప్పిన వాడిని దూరంగా పెట్టి అవమానించారనుకోండి, అప్రధాన్య పోస్టులు, ఇది రోజు జరుగుతుంది అనుకోండి. రేపొద్దున ఒక్కసారిగా మీకు ఎలాగ సామర్థ్యం పెరుగుతుంది, ఎట్లా ప్రజల నమ్మకం పెరుగుతుంది? మరి మీకు క్రమశిక్షణ ఉందా? సమర్థులు నిజాయితీపరులు ఏ కులం ఏ పార్టీతో పనిచేశారు మాకు సంబంధం లేకుండా నిష్పాక్షికంగా సమర్థంగా చేస్తే వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటాం, ఉపయోగించుకుంటాం అని చెప్పిన సంస్థ తీసుకొస్తారా? ఆచరణలో చూపెట్టండి, మాటల్లో కాదు, ఆచరణలో చూపెట్టండి. 2 పాలనా యంత్రాంగం చిత్తశుద్ధితో విధానాల నిర్ణయం అంతా ప్రభుత్వానికి. ఒకసారి నిర్ణయం చేశాక అమలులో నిష్పాక్షికంగా, నిజాయితీగా, సమర్థంగా అమలవుతుంది అన్నది మీరు ఆచరణలో చూపెట్టండి. అధికారులకు కొంత సమయాన్ని ఇవ్వండి. ఇక్కడ 3 నెలలకో 2 నెలలకో ఎమ్మెల్యే గారు నచ్చలని చెప్పి తీసిపారేశారనుకోండి, ప్రజలకు ఏం తెలుస్తుంది ఆయన ఎవరో ఏంటో? కొంత సమయాన్ని ఇవ్వండి, అవకాశాన్ని ఇవ్వండి. సామరస్యంగా చర్చించే అవకాశం అధికారులతో చర్చించండి, ప్రజలతో చర్చించండి. రహస్యాన్ని వదిలేసేయండి. నిజాయితీగా బహిరంగ మాట్లాడటం నేర్చుకోండి, నిజం మాట్లాడటం నేర్చుకోండి. బహిరంగ మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో నిజ నిష్ఠూరమైనా కూడా కాలక్రమేణా అధికారుల మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది, అధికారుల మీద నాయకుల నమ్మకం కుదురుతుంది, నాయకుల మీద అధికారుల నమ్మకం కుదురుతుంది, నాయకుల మీద ప్రజల నమ్మకం కుదురుతుంది. ఇవన్నీ కావాలి. ఇదేం లేకుండా మనం ఏ సందర్భానికి వచ్చినట్టుగా ఆ రకంగా చేస్తున్నాం. మనం కొన్ని వార్తలు వింటుంటే ఏం చేస్తున్నారు ఈ దేశంలో, ఎన్నికైన వాళ్ళు కానీ లేకపోతే ఎంపికైన వాళ్ళు కానీ అని చూస్తుంటే నమ్మకం ఎందుకు ఉండాలి? నమ్మకం ఎందుకు ఉండాలి? అధికారులు 1000 కోట్ల రూపాయలకి ఎగబాకుతుంటే కొన్ని సందర్భాల్లో దేశాన్ని తెగబడి దోచుకుంటుంటే ఆ అధికారుల మీద నమ్మకం ఎందుకు ఉండాలి? నాయకులు సమర్థుల్ని పక్కన పెడుతూ ఉంటే, ప్రతి క్షణం కూడా నా కులమా, నా వర్గమా, నా పార్టీ అని ఆలోచిస్తూ ఉంటే, డబ్బు సంచులు మోయడమే వాళ్ళ కర్తవ్యంగా ఉన్నట్టయితే నాయకుల మీద నమ్మకం ఎందుకు ఉండాలి?
సార్ మీరు ఫస్ట్ డాక్టర్, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, అవకతవకలు, అక్రమాలు, వేల కోట్ల సంపాదన, వేల ఎకరాలు వెనకేసుకొస్తున్నారు. ఇలా అనిపిస్తోంది సార్ ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థను చూస్తున్నప్పుడు. అంటే ముందు మనం గుర్తించాల్సింది కవిత, ఇప్పుడు కూడా అన్ని రాష్ట్రాలలో చాలా నిజాయితీపరులు, సమర్థులు, జనహితం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. సంఖ్య తగ్గచ్చు, కానీ అది లేరు అన్నట్టు మనం వాళ్ళని అవమానించడం అవుతాం. ఆ మంచి చేసే వాళ్ళని కూడా నిరుత్సాహపరచడం అవుతాం. ముందు అది గుర్తించాలి. చాలా అవతవకలు ఉన్నాయి మన పరిపాలనలో, కానీ ఇప్పటికి కూడా సమర్థులు, నిజాయితీపరులు, జనహితం కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళని గౌరవించడం, పోషించడం నేర్చుకోండి. వాళ్ళ వల్ల ఉపయోగం పొందండి. రెండోది, బంగారం లాంటి మెటీరియల్ వస్తుంది సివిల్ సర్వీసెస్లోకి. 50 ఏళ్ల క్రితం ఎలాంటి వాళ్ళు వచ్చారు, అంతకంటే ప్రతిభావంతులు వస్తున్నారు. ఆ రోజుల్లో అంత జ్ఞానం ఉండేది కాదు, టెక్నాలజీ అదని. ఇవాళ అద్భుతమైన నైపుణ్యం, మార్కెట్లో 10 రెట్లు జీతం పొందే శక్తి ఉన్న వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. వచ్చే మెటీరియల్ ఎక్కడ పొరపాటు లేదు. అంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ, అంత ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది, సమర్థులు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఉపయోగించుకోవడంలో మన వ్యవస్థ విఫలం అవుతుంది. వ్యక్తులు నిందించడం చాలా తేలిక, వ్యక్తులు నిందిస్తే ఉపయోగం లేదు. ఎలాంటి ఏర్పాట్లు చేసాం? 3 సమస్యలు ఉన్నాయి మన పరిపాలన యంత్రాంగంలో. మొట్టమొదటిది, ఒకసారి చేరాక నేనేం నేర్చుకోక్కర్లేదు. చేరేందుకు కష్టాలు పడటం, ఆ కోచింగు ఈ కోచింగు, నానాగడ్డి తింటాం, చాలా ఏదో తంటాలు పడడం. ఒకసారి చేరిన తర్వాత ఇక నేనేం నేర్చుకోక్కర్లేదు, నాకు కొత్త నైపుణ్యం అక్కర్లేదు. ఏ పదవికైనా నేను పనికి వస్తాను. ఇవాళ వ్యవసాయానికి వెళ్తాను, రేపు ఫార్మా ఇండస్ట్రీకి వెళ్తాను, ఎల్లుండి విద్యకి వెళ్తాను, ఆవిడ నుండి ఆరోగ్యానికి వెళ్తాను, ఇంకో రోజు ఫైనాన్స్కి వెళ్తాను. ప్రపంచంలో ఏ మనిషి అన్ని రంగాల్లో నిష్ణాతుడు కాలేడు. మనకు ఆ స్పెషలైజేషను, డొమైన్ ఎక్స్పర్టీజ్ లేకుండా పోయింది. 2, ఒకసారి ప్రభుత్వంలో చేరాక అతడు సమర్థుడైనా, అసమర్థుడైనా, అవినీతిపరుడైనా, పని చేయకపోయినా కూడా ప్రమోషన్లు గ్యారంటీ, టైం బౌండ్గా 35 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండటం గ్యారంటీ, మన నెత్తినెక్కి తొక్కటం గ్యారంటీ. ఇది పోవాలి. చేరినప్పుడు ఎక్కువ మంది అవసరం అవుతారు, ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది అవసరం. చీఫ్ సెక్రటరీలు ఎంతమంది ఎందుకండి? డీజీపీలు ఎంతమంది ఎందుకండి? పిరమిడల్ స్ట్రక్చర్గా ఉండాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏమవుతుంది, ఒక 10-15 ఏళ్ళు పోయిన తర్వాత ఒక స్థాయికి వచ్చాక నెక్స్ట్ లెవెల్ ప్రమోట్ కాకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఏర్పాట్లు జరగాలి. ఒకసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోయినట్టయితే ఉన్నవాళ్ళు ప్రతిభావంతులను తీసుకుంటాం, మిగతా వాళ్ళందరినీ సంతోషంగా ఇంటికి పంపించేయండి. వాళ్ళ పెన్షన్లు వగైరా వాళ్ళకి అందనండి. 3వది, వీళ్ళకే గుత్తాధిపత్యం, ప్రతి ఉద్యోగం వీళ్ళకే ఇస్తే, నైపుణ్యంతో నిమిత్తం లేకుండా. మార్కెట్లో ఇంతకంటే సమర్థులు, ఇంతకంటే తెలియగల వాళ్ళు, ఇంతకంటే విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నా కూడా నువ్వు చేరినప్పుడు, నువ్వు చేరావు కాబట్టి ఐఏఎస్లోకి, ఇక నీకొక్కడికే మాత్రమే గుత్తాధిపత్యం ఉన్నది, మనోపలి నీదే, అన్ని ఉద్యోగాలు కీలకమైనవని చెప్పినట్టయితే ఇంతకంటే 100 రెట్లు సమర్థులు ఉండొచ్చు. ఏదో ఒకనాడు పరీక్ష రాశావు, అదృష్టమో కష్టమో, లేకపోతే ఆ రోజు ఎగ్జామ్లో చాలా సంతోషంగా ఉన్నాడో నువ్వు సెలెక్ట్ అయినావు. కానీ దీనికి రాకుండా ఎన్నో రంగాలు అద్భుతంగా పనిచేసి సమాజానికి గొప్ప సేవ చేసేవాళ్ళు మనుషులు ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకోకపోతే అట్లాగా. కాబట్టి కీలకమైన పదవులకి గుత్తాధిపత్యాన్ని తీసేసి పోటీ పెట్టండి. ఆ పదవులకి ఇవాళ బయట ఉన్నవాళ్ళు రావచ్చు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు రావచ్చు, మరి యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు రావచ్చు, వాళ్ళు అత్యుత్తమాలు ఎంపిక చేస్తామనండి. ఈ 3 చేయండి, ఇదే అధికారులు అద్భుతాలు చేస్తారు. తిట్టిపోయడం చాలా తేలిక, తిట్టడం అనవసరం. ఈ 3 చేయకుండా మనం ఏం చేసాము, నేను ఒకసారి చేరిన తర్వాత ఒక రాజుని, ఒక రారాజుని, ఒక ఫ్యూడల్ వ్యవస్థలో ఎలాగైతే తండ్రి నుంచి కొడుకు వంశపారంపర్యంగా వస్తుందో తేడాల్లో ఇక్కడ ఆ పరీక్ష రాస్తే వస్తాడు. వచ్చిన తర్వాత అదే ఆ ఫ్యూడల్ వ్యవస్థే. ఇక నన్ను ఎవడో ఏం చేసేవాడు లేడు, నా ఇష్టం. ఇలాంటి భావన ఉంటే ఏ వ్యవస్థ అయినా ఫలితాలను ఎందుకు ఇస్తుంది ప్రజలకి? ప్రజల కోసం పనిచేయదు, తన కోసం తను పని చేసుకుంటుంది. ఇవాళ జరుగుతుంది అదే.